Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Python Programming Language Session 56. ఇంతకుముందు క్లాస్లో మల్టిపుల్ వాల్యూస్ను సింగిల్ లైన్లో ఎట్లా యూజ్ చేయడం అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 3 ఫ్లోట్ నెంబర్స్ ఫ్రమ్ ద కీబోర్డ్ విత్ సపరేటర్ అండ్ ప్రింట్ దేర్ సమ్ అని చెప్పాం. దాంట్లో మనం ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఇన్పుట్ ఎంటర్ 3 ఫ్లోట్ నెంబర్స్ స్ప్లిట్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకరు ఏం అడిగారంటే 4 వాల్యూస్ని కూడా రీడ్ చేయొచ్చు అని. అవును, ఇదే విధంగా 4 వాల్యూస్ని కూడా రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కోడ్ని కాపీ చేస్తాం, ఇక్కడికి వెళ్ళి దీంట్లో పేస్ట్ చేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే ఇంకొక ప్లస్ తీసుకొని ఇక్కడ డి తీసుకున్నాం. ఇదే ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి ఏ కామా బి కామా సి కామా డి అని తీసుకుంటే ఇప్పుడు ఇది 4 వాల్యూస్ని రీడ్ చేస్తుంది. 4 వాల్యూస్ని రీడ్ చేస్తుంది. ఇక్కడికి అయిపోయింది. ఇది ఈ 2 తీసేయి. ప్రింట్ ద సమ్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్ని మనం ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి డెస్క్టాప్లో పైథాన్లో సేవ్ చేస్తాం. ఏంటి, స్ప్లిట్ ఫంక్షనే కదా. స్ప్లిట్ 4.py అని సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇప్పుడు రన్లోకి వెళ్ళి ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాం. దీంట్లో సిడి డెస్క్టాప్లో ఉంది కాబట్టి డెస్క్టాప్ సిడి పైథాన్ వైటీలోకి వెళ్దాం. పివై పైథాన్లో ఏంటి, స్ప్లిట్ 4.py ఎంటర్ చేస్తే ఎంటర్ 3 ఫ్లోట్ నెంబర్స్ కాదు, యాక్చువల్గా 4 కదా, అటు 3 మార్చలేదు, కానీ నేను ఇస్తాను 4 ఫ్లోట్ వాల్యూస్. దీంతో కోలన్ సపరేటరు ఏదో ఒకటి పెట్టుకున్నాం, కోలన్ సపరేటరు. అలాగే 13.6 కోలన్ సపరేటరు, 14.7 కోలన్ సపరేటరు, 15.8 ఈ విధంగా 4 వాల్యూస్ ఇచ్చి ఏం చేస్తాం, వాల్యూ కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ ప్రోగ్రాంలోకి వెళ్ళి చెక్ చేస్తాం. స్ప్లిట్ ఎందుకంటే ఇక్కడ నేను కోలన్ కాదు కామా ఇచ్చింది, కామాతో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ 4 అని పెట్టేస్తాను. ఇప్పుడు సేవ్ చేసి కంట్రోల్-S రన్ చేస్తాం. కామా సపరేటర్తో కోలంతో అయినా ఇవ్వచ్చు, కావాలంటే చూడండి కోలంతోనే ఇస్తాను. కంట్రోల్-S, నవ్ రన్ ఇట్. రన్ ఎంటర్ అంటే 4 12.4 కోలన్ 13.6 కోలన్ 14.7 కోలన్ 15.8 అని ఇచ్చాను. దాని హ్యాపీ ఇట్ విల్ డిస్ప్లే ద సమ్ ఆఫ్ 4 నెంబర్స్ 56.4 అనేది మనకు వచ్చేసింది. ఈ విధంగా ఎన్ని నెంబర్స్ అయినా మనం తీసుకోవచ్చు విత్ సింగిల్. ఇంకా తర్వాత డౌట్ ఏంటంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు యూజ్ చేశారు, ఇక్కడ ఉంది కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు చేశారు. ఇది లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి లిస్ట్ అనే దాన్ని బిగినింగ్లో మనం చెప్పుకున్నాం, లిస్ట్ ఈజ్ డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ అని, అందువలన స్క్వేర్ బ్రాకెట్. ఇంకా తర్వాత డౌట్ ఏంటంటే ఫార్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం. ఫార్ ఈజ్ ఏ లూప్ ఇన్ పైథాన్లో మనకు 2 లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్, ఫర్ లూప్. ఆ ఫర్ లూప్ అనేది ఈ లూప్ ఇన్ పైథాన్. ఇది మీరు తెలుసుకోవాలి. ముందు సెషన్స్కి వెళ్ళి మీరు ఒకసారి చూసారంటే ఫర్ ఈజ్ ఏ లూప్ ఇన్ పైథాన్. ఇంకా డిఫాల్ట్ సపరేటర్ స్ప్లిట్ ఈ స్పేస్. ఇంకా రాబోయే క్లాసుల్లో వస్తుంది మనకి ఫార్ వైల్ అనేది కంట్రోల్ ఫ్లో అనే దాంట్లో, అక్కడ తెలుసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 15, దీంట్లో ఎవాల్వ్ ఫంక్షన్ టేక్ ఏ స్ట్రింగ్ అండ్ ఎవాల్యుయేట్ ద రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవాల్వ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక నెంబర్ 10 + 20 + 30 అని ఇచ్చామనుకోండి, దీన్నంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్స్లో చేసి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అవుట్పుట్ అంటే ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎవాల్వ్ ఫంక్షన్. ఇంకొకటి ఏంటంటే మనం ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంట్ వాల్యూస్ ఫ్రమ్ ఇంట్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 2 వాల్యూస్ అని ముందర ఇంట్ అని పెట్టుకోవాలి, ముందు చేసినట్టు.
ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ త్రూ 2 వాల్యూస్, కాంప్లెక్స్ సెట్, కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 3 వాల్యూస్ అని ఈ విధంగా మనం బిగినింగ్లో ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ చెప్పినట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, నెంబర్ ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఇంట్ అని పెట్టాం, ఎందుకంటే ఇది ఇంట్ వాల్యూ కాబట్టి కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ ఇంట్. అలాగే ఇక్కడ నేమ్ స్ట్రింగ్ వాల్యూ కాబట్టి జస్ట్ ఇంటూ లేదు, ఫ్లోట్ లేదు, ఏం లేదు, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ అనేసి ఇచ్చేసాం. ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ శాలరీ, అలాగే బూల్ కన్వర్ట్ చేయాలంటే బూల్ ఇన్పుట్ ఆఫ్ ఎంప్లాయీ మ్యారీడ్ అని చెప్పి ఇచ్చుకున్నాం. అలా ఇంట్ కావాలంటే ఇంటూ, ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్, బూల్ కావాలంటే బూల్, ప్రత్యేకంగా సపరేట్గా ఒక పర్టికులర్గా ఇంట్ అని, ఫ్లోట్ అని, బూల్ అని ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఏ వాల్యూ ఇచ్చినా ఆ వాల్యూకి ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకునే దానికి మనం ఉపయోగించే దాన్ని ఏమంటారంటే ఎవాల్వ్ ఫంక్షన్ అంటారు. మీరు ఇంట్ ఇచ్చారంటే ఇంటికి కన్వర్ట్ చేసేస్తుంది. ఫ్లోట్ ఇస్తే ఆటోమేటిక్గా ఇది ఫ్లోట్ వాల్యూ అని చూసుకొని ఫ్లోట్కి కన్వర్ట్ చేస్తుంది. బూల్ ఇస్తే బూల్కి కన్వర్ట్ చేస్తుంది. ఇదంతా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఎవాల్వ్ 10 + 20 + 30 అని ఉంది, ప్రింట్ ఎక్స్ అని కోడ్ ఉంది. ఈ కోడ్ కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాం, కంట్రోల్ ఏ తీసేసాం. ఇక్కడ నేను కంట్రోల్ వి, ఎక్స్ = ఎవాల్వ్ ఆఫ్ 10 + 20 + 30, ఇది సమ్ చేసుకొని 10 + 20 30, 30 + 30 60 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది, ప్రింట్ ఎక్స్ అన్న. ఇది సేవ్ యాజ్ అని పెట్టేసి ఈ ఎవాల్వ్ ఫంక్షన్ కదా, eval1.py అనేసి సేవ్ చేస్తాను. ఎవాల్వ్లో 1 అనేసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి క్లియర్ చేశాను. దీంట్లో py ఎవాల్వ్ కదా, eval1.py రన్ చేస్తే సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ లైన్ 1 ఎవాల్వ్ చూస్తాం. డబుల్ కొటేషన్ ఏముంది, ప్రాబ్లం లేదు కదా. ఎక్స్ = ఎవాల్వ్ ఆఫ్ ఎక్స్ = eval డబుల్ కొటేషన్ 10 + 20 + 30 + డబుల్ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఓకే, ఫైల్ సేవ్. ఇప్పుడు రన్ చేస్తాం, ఎవాల్వ్ 1. సో 60 అనేది వచ్చింది, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో అది ఆడ కాపీ చేసాడు వేసాం కాబట్టి ఆ విధంగా వచ్చింది, 60 అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం ఎవాల్వ్ యూజ్ చేసి, ఎవాల్వ్ ఈజ్ ఏ బిగ్ ఇంటెలిజెంట్ ఫంక్షన్ అనమాట. ఇంటర్నల్లీ ఇట్ ట్రీటెడ్ ఇంట్. వాట్ ఈజ్ అవుట్పుట్ ఐ గెట్ అంటే 60 అవుట్పుట్ ఐ గెట్. See this code here. This is the code. X = eval 10 + 20 + 30 is itself thinking that 10 + 20 + 30 is int. అదే అనుకుంటాం. I run this code. What output I get అంటే 60. So where I have to get this type of requirement, that part I will explain. Suppose assume that I want to read some expression from the keyboard. Some expression, any expression you can provide, that expression should be evaluated and print the result. Okay, now for example x = input enter some expression. ఇక్కడ ఈ విధంగా ఉంది. దీన్ని తీసుకున్నాను నేను, కాపీ ఇక్కడికి వెళ్ళి దీని ప్లేస్లోనే పేస్ట్ చేస్తాను. x = evalve ఈ వన్లో ఇవంతా ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ ఫంక్షన్ అనుకున్నాం. సో అదేవిధంగా మనకు ఏముంది, ఎంటర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. 10 + 2 × 3/4 ఏం అవుట్పుట్ వస్తుందంటే ఈ విధంగా 11.5 అని అవుట్పుట్ వస్తుంది. జస్ట్ చెక్ చేస్తూ వస్తాం. నేను ప్రింట్ చేయాలి అవుట్పుట్ని. దీన్ని సేవ్ చేస్తాను. ఎవాల్వ్ టు సేవ్ యాజ్
2తో సేవ్ చేస్తాను. 2.py అనేసి సేవ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. 2 కదా, 2 1 తీసేసి 2 ఎంటర్ కొడుతుంది. యూనికోడ్ క్యారెక్టర్ ETF కోడ్ కెనాట్ డీకోడ్ బై 0x94xn ఇన్వాలిడ్ స్టార్ట్ బైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా. EX evolve ఆఫ్ కదా, ఇన్పుట్ ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ని నేను రిజల్ట్ స్టోర్ చేసి రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు evolve EVAL ఆఫ్ EX అని సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలా? ద రిజల్ట్, డబుల్ కొటేషన్లో ద రిజల్ట్. రిజల్ట్ ఎక్కడుంది? RESULTలో ఉంది. దిస్ ఈజ్ ద కోడ్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎంటర్ చేస్తాను, ఏదో 10 + 20 - 5 లైక్ దట్. అది ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్ని RESULTలో చేసింది, దాన్ని ప్రింట్ చేస్తుంది. Ctrl+S. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు కూడా ఇన్వాలిడ్ స్టార్ట్ బయట EX కదా, కరెక్టే. Ctrl+S. X ఈజ్ ఇన్పుట్ ఎంటర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ టైప్ క్యాస్ట్ చేస్తాం. ఇప్పుడు చూస్తాం. ఇన్పుట్ X ఈజ్ ఇన్పుట్ ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్. రిజల్ట్ evolve ఆఫ్ EX. ప్రింట్ ద రిజల్ట్ ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్. సరే, ఇది కూడా తీసేస్తాం. Ctrl+S. రన్ దిస్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ వేరే తీసుకుంటాను. కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏమంటే ఇక్కడ ఉంది, eval4.py. సో రాంగ్ ప్లేస్లో సేవ్ అయినది, eval4.py. ఇప్పుడు దాన్ని రన్ చేస్తాం. ఇక్కడ CD డెస్క్టాప్, ఎంటర్ CD పైథాన్ YT, దీంట్లో py eval4.py ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్ అంటాను. సో ఇక్కడ ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతాం. నౌ ఐఎమ్ గివింగ్ సమ్ ఎక్స్ప్రెషన్, ఏదైనా నా ఇష్టం వచ్చింది ఇస్తాను. 10 + 20 సమ్ -5 అనుకోండి, -5. ఇక్కడ 10 + 20 అంటే 30, 30 - 5 అంటే ఎంత రావాలా? 25. ద రిజల్ట్ ఈజ్ ఓకే. మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి ఎంటర్ సమ్ ఎక్స్ప్రెషన్ అంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే 10 + 30 ఓకే -40 యాస్ట్రిస్క్ అంటే మల్టిప్లికేషన్ సమ్ 30 డివైడెడ్ బై సమ్ 3% సమ్ 4 అని ఇస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది 40 30. ఇప్పుడు ఎంటర్ చేస్తాం. చూడండి 40 వచ్చింది. ఇది ఎలా జరిగింది? క్లియర్ ఆర్ ఆఫ్ యూర్ అండ్ ఎవాల్వ్. దెర్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ ఇట్ వర్క్స్. ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఈ విధంగా చేస్తుందని చెప్పడానికి చేస్తున్నాం. ఈ క్యాలిక్యులేషన్ అంతా మనము ఆపరేషన్ ప్రెసిడెన్స్ అనే దాంట్లో మనం చెప్పుకున్నాం. బాడ్మాస్ అనే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అని. పెరాన్సిస్కు ఫస్ట్ వాల్యూ ఇస్తుంది, అదే మల్టిప్లికేషను డివిజన్కి ఫస్ట్ వాల్యూ ఇచ్చి మళ్ళీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇస్తుంది అని చెప్పుకున్నాం. సో
ఇక్కడ చెప్పేది ఏంటంటే eval function, if you want a number, what you can able to do, x is equals to int input, enter some number, and happily whatever you enter it will convert it to int value. By default is going to assign. ఇక్కడ ఎంటర్ సమ్ లిస్ట్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లిస్ట్ తీసుకున్నాం, ఆ లిస్ట్ ఎంటర్ చేసినామంటే 10, 20, 30, 40 అని లిస్ట్ తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ లిస్ట్ అంటాం. I consider above what is x, string type. Now let me take print type of x అని అంటే లిస్ట్ ఎంటర్ సమ్ లిస్ట్ అంటే 10, 20, 30 అయినప్పుడు క్లాస్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకుంటాం. కానీ ఈ వాల్యూస్ అన్నిటిని ఏ వాల్యూ కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కావాలంటే ఇంటు, ఫ్లోట్ కావాలంటే ఫ్లోటు, ఇటువంటివి ఏవి కావాలంటే అవి కావాలని మనం తీసుకోవచ్చు. ఎలా? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవాల్ ఆఫ్ ఏంటి ఇన్పుట్, ఏ ఫంక్షన్ అయితే ఇస్తున్నాం డబుల్ కొటేషన్, దీంట్లో ఎంటర్ సమ్ డేటా కోలన్ డబుల్ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్, ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు ప్రింట్ బ్రాకెట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏంటి ఎక్స్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం. ఇప్పుడు దీన్ని దేంతో దాంతో సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ ఎవాల్వ్ 2 కదా, ఎవాల్వ్ 4 అనుకోండి, ఎవాల్వ్ 5 అంట, ఎవాల్వ్ 5.py తో సేవ్ చేసాం. ఓకే, నౌ రన్ చేస్తాం. ఎంటర్ సమ్ డేటా, ఏ డేటా ఇస్తానో దాని ప్రకారం ఏదైనా డేటా ఇస్తాను. సరే, ఇప్పుడు py eval 5.py రాంగ్ వచ్చింది. eval 5.py ఎంటర్ చేస్తాం. నాట్ ఓపెన్, ఏం మళ్ళీ మారిందా? ఎక్కడ దీంతో సేవ్ చేసామో చూసుకున్నాం. పాండాస్లోకి వెళ్ళిపోయింది. ఎస్, మారిపోయింది. రాంగ్ ప్లేస్లో సేవ్ చేసాం. సేవ్ యాజ్ డెస్క్టాప్ పైథాన్ ఓఈటీ, ఇక్కడ ఇప్పుడు సేవ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది py. సో రన్ చేస్తాం. ఎంటర్ సమ్ డేటా అని ఎవాల్వ్ ఫంక్షన్ ఇంట్ ఇస్తే ఇంట్కి, ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్కి, బూల్ ఇస్తే బూల్కి కన్వర్ట్ చేస్తుందని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే ఇంటిజర్ ఇచ్చాను, అవుట్పుట్ చూడండి క్లాస్ ఇంట్ అని ఇచ్చాను. ఓకే, అంటే ఎంటర్ సమ్ డేటా అనింది, నేను 10 అనే ఇంట్ ఇచ్చాను, ఇంట్లోకి మారింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, మళ్ళీ రన్ చేస్తాం. ఈసారి సమ్ డేటా వేరే 10.5 అనేసి పాయింట్లలో ఇస్తాం. పాయింట్లు అంటే ఫ్లోటే కదా, చూడండి క్లాస్ ఫ్లోట్ ఇక్కడ కనపడుతుంది కదా. ఇంత మునుపు ఇంట్ ఇస్తే ఇంట్గా మారింది, ఇప్పుడు ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్. అలాగే ఇప్పుడు మళ్ళీ డేటా ఇస్తాను. ఈసారి ఏమి ఇస్తాను? బూల్ ఇస్తాను, ట్రూ అని ఇచ్చాను. ఇంకా మరి చూడండి క్లాస్ బూల్ ఇక్కడ కనపడుతుంది కదా, క్లాస్ బూల్. ఈ విధంగా ఏ డేటా ఇస్తే ఆ డేటా లెక్కి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, మళ్ళీ రన్ చేస్తాం. ఈసారి ఏం చేస్తా అంటే స్క్వేర్ బ్రాకెట్లో 10, 20, 30 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఎంటర్ అంటే చూడండి క్లాస్ లిస్ట్ వాట్ ఎవర్ డేటా యూ ప్రొవైడ్ ఎవాల్వ్ ఇంటర్నల్లీ కన్వర్ట్ డేటా కరస్పాండింగ్ డేటా టైప్. సపోజ్ నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. రన్ ఇచ్చి పెరాన్సిస్లో 10, 20, 30 అని ఇచ్చాను. యాక్చువల్గా పెరాన్సిస్ ఇచ్చామంటే ఏంటది? టుపుల్. ఎంటర్ చేసి చూడండి టుపుల్ ఇక్కడ చూపిస్తుంది టుపుల్. ఆ విధంగా ఏ డేటా ఇస్తే ఆ డేటాలోకి దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సింపుల్, ఎవాల్వ్, టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏదో ఉందని ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీకు తెలియడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ ఎవాల్వ్ ఇన్పుట్ ఎంటర్ సమ్ డేటా అన్నాను, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. దీనికి కింద ఫార్ సమ్ ఎక్స్ ఆల్రెడీ అయిపోయింది కదా, x1 ఇన్ ఎక్స్ కోలన్ అని పెట్టి ఏం చేస్తున్నాను ప్రింట్ ఆఫ్ x1 అని ఇస్తాను. ప్రింట్ ఆఫ్ x1 ఎందుకంటే ఫర్ x1 నేను x అన్నాను,
ఫర్ x1. దీన్ని ఇలాగే సేవ్ చేస్తాం. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తాం. సేమ్ ఫంక్షన్ రన్ చేసాం. ఎంటర్ సమ్ డేటా అన్న. ఇప్పుడు నేను డేటా ఏం చేస్తాను అంటే స్క్వేర్ బ్రాకెట్లో 10, 20, 30 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన. ఇదేంటి ఇది లిస్ట్. సో ఇప్పుడు చూడండి ఇదేం చూపిస్తుంది. 10, 20, 30 అని ఒక్కొక్క లైన్లో ప్రింట్ అయింది. 10 ఒక లైన్లో, 20 ఒక లైన్లో, 30 ఒక లైన్లో ఏం చూపిస్తుంది? క్లాస్ లిస్ట్. ఈ విధంగా మీరు ఏదైనా ఇవ్వండి. ఇఫ్ ఐ ఎంటర్ ఇంట్, కన్వర్ట్ టు ఇంట్ టైప్. ఇఫ్ ఐ ఎంటర్ ఫ్లోట్, కన్వర్ట్ టు ఫ్లోట్ టైప్. ఇఫ్ ఐ ఎంటర్ బూల్, కన్వర్ట్ టు బూల్ టైప్. ఇఫ్ ఐ ఎంటర్ లిస్ట్, కన్వర్ట్ టు లిస్ట్ టైప్. ఇఫ్ ఐ ఎంటర్ టుపుల్, కన్వర్ట్ టు టుపుల్. ఏ డేటా ఇస్తే ఆ డేటాకి అది కన్వర్ట్ చేసింది. ఫర్ దట్ వీ యూజ్ ఎవాల్వ్ ఫంక్షన్. ఇది మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఐ వాంట్ టు రీడ్ ద డిఫరెంట్ డేటాబేస్ ఇన్ ద సేమ్ లైన్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేసి ఒకటే లైన్లో మనం డేటానంతా రీడ్ చేయొచ్చు. ఇదంతా తర్వాత క్లాస్లో చెప్పుకున్నాము. ఈ క్లాస్కి ఏమైపోయిందంటే ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది. ఇది ఒక డౌట్. ఆ డౌట్ని తర్వాత క్లాస్లో నేను క్లియర్ చేస్తాను. ఇక్కడికి ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.